అధికారంలో లేకుండా తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడుతున్నామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఢిల్లీలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ని కలిసిన ఆయన కొత్త పాలసీలో వరంగల్ ఐటీ హబ్ లో ఇండియా ఏఐ సెంటర్, ఇండియా ఏఐ డేటా ల్యాబ్ ఏర్పాటు చేయాలని కోరామన్నారు. హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరం వరంగల్. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందని, ఉమ్మడి కరీంనగర్ లేదా ఖమ్మం జిల్లాలో ఏఐ, సైబర్ సెక్యూరిటీ, సెమీ కండక్టర్ డిజైన్, డీప్ టెక్ రంగాలపై దృష్టి సారిస్తే ఎస్టీపీఐ సెంటర్ ఆఫ్ ఆంట్రప్రెన్యూర్షిప్ ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. మరో టైర్ 2 నగరంలో ఎస్టీపీఐ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, ఇప్పటికే ప్రతి ఉమ్మడి జిల్లాలో నిర్మించిన ఐటీ టవర్లను వినియోగిస్తూ కేంద్ర ప్రభుత్వ ఏఐ, డిజిటల్ ఇన్నోవేషన్ తదితర సాంకేతిక కార్యక్రమాలను తెలంగాణ జిల్లాలో ఏర్పాటు చేయాలని కోరామని కేటీఆర్ తెలిపారు. వారు ఐటీ మంత్రి కూడా, రైల్వే మంత్రి మాత్రమే కాదు ఐటీ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. కాబట్టి వారికి చేసిన విజ్ఞప్తి ఏమంటే, గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మేము అన్ని పాత జిల్లా కేంద్రాలలో ఆదిలాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, నల్లగొండ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ అన్ని చోట్ల ఐటీ టవర్లు కట్టాం. మొత్తం ప్రతి చోట 50,000 స్క్వేర్ ఫీట్ల పైన ఐటీ టవర్లు కట్టాం. అట్లాగే వరంగల్లో అయితే జెన్పాక్, ఎల్ఎన్టీ, మైంట్రీ, టెక్ మహీంద్రా, అట్లాగే సాయంట్ లాంటి కంపెనీస్ని కూడా తీసుకొచ్చి వాటితోన అక్కడ కార్యకలాపాలు ప్రారంభించాం. ఎక్కడి పిల్లలకు అక్కడే ఉద్యోగ అవకాశాలు రావాలి, ఎక్కడి పిల్లలు అక్కడే మరి వారు తమ తమ జిల్లాల్లోనే తమ తమ ప్రాంతాల్లోనే హైదరాబాద్కి వలస వచ్చే అవసరం లేకుండా మరి బ్రహ్మాండంగా అక్కడే స్థిరపడాలన్న కోరికతో ఈ ఐటీ హబ్లు అత్యాధునికంగా 10 కేంద్రాల్లో మేము కట్టాం. ఇవాళ అవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దివాలా తీసి బూత్ బంగ్లాలుగా మారిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే ఇవాళ కేంద్ర మంత్రి గారిని ఏం కోరామంటే, ముఖ్యంగా వరంగల్ అనేది హైదరాబాద్ తర్వాత రెండవ అతిపెద్ద పట్టణం తెలంగాణలో. 10 లక్షల జనాభా ఉన్న పట్టణం, బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున కాలేజీలు, పెద్ద ఎత్తున విద్యార్థులు ఉన్న ప్రాంతం వరంగల్. అక్కడ మంత్రి గారిని మేము కోరింది, మీరు మా గతంలో చేసిన పనులన్నీ వారికి వివరించి చెప్పాం, కానీ ఈ 2 ఏళ్లలో ఐటీ గ్రోత్ మందగించింది. ఇది మేము చెప్తున్న మాట కాదు, మేము చేస్తున్న ఆరోపణ కాదు. 9,46,000 ఉద్యోగాలు మేము మా ప్రభుత్వం వైదొలిగిన నాడు హైదరాబాద్, తెలంగాణలో 9,46,000 ఐటీ ఉద్యోగాలు ఉన్నాయి. మరి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు చెప్తున్న మాటలే. గవర్నర్ గారు ప్రసంగంలో చెప్పారు 7,000 ఉద్యోగాలు తగ్గాయి, ఇప్పుడు కేవలం 9,39,000 ఉద్యోగాలు ఉన్నాయన్నారు. మొన్న బడ్జెట్ ప్రసంగంలో బట్టి విక్రమార్క చెప్పారు, ఆర్థిక మంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, కేవలం 9,39,000 అంటే మేము దిగిపోయిన నాడున్న ఉద్యోగాల కంటే 7,000 ఉద్యోగాలు ఇవాళ రాష్ట్రంలో ఐటీ రంగంలో తగ్గినాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా ఒప్పుకుంటా ఉంది. దీనికి కారణాలు ఏమైనప్పటికీ ఇవాళ మంత్రి గారిని మేము అడిగింది ఏమంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, వరంగల్లో బ్రహ్మాండమైన ఐటీ హబ్ కట్టినాం, అక్కడ ఒక ఇండియా ఏఐ సెంటర్, ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్, ఇండియా డేటా ల్యాబ్ వరంగల్లో కేంద్ర ప్రభుత్వం అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ను వినియోగించుకుని ఏర్పాటు చేయండి. హైదరాబాద్ తర్వాత అంత ప్రాముఖ్యత ఉన్న నగరం వరంగల్, కాబట్టి తెలంగాణలోనే మరి రెండవ అతిపెద్ద నగరం వరంగల్, అక్కడ ఏర్పాటు చేయండి ఇండియా ఏఐ ల్యాబ్, ఒక ఇండియా ఏఐ సెంటర్ లేదా ఇండియా ఏఐ డేటా ల్యాబ్ ఏర్పాటు చేయండి అని చెప్పి కొత్త పాలసీలో భాగంగా వారిని కోరడం జరిగింది.